ప్రభునందు ప్రియులైన మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభువు వారి నామములో మరొకసారి శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేకించి రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. సమయమందు యోబు గ్రంథము 16వ అధ్యాయం 19వ వచనం నుండి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. 16వ అధ్యాయము 19వ వచనములో ఈ రీతిగా మరి దైవజనుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకంలో ఉన్నాడు, నా పక్షముగా సాక్ష్యము పలుకువాడు పరమందున్నాడు. గతించినటువంటి శుక్రవారం నాడు ఒక మాట నేను మీకు తెలియజేశాను. గతించిన శుక్రవారం నాడు ఏ మాట తెలియజేశాను? ఎంతమంది గుర్తుంది? ఎవరిని హత్తుకొని ఉండాలి అనే అంశం గురించి మాట్లాడుకున్నాం. అయితే దేవుని బిడ్డలుగా ఎవరిని హత్తుకొని ఉండాలి? దేవుని మాత్రమే హత్తుకొని జీవించాలనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. బైబిల్లో చాలామంది బిడ్డలు వారి పరిస్థితులకు అనుకూలంగా సమయాన్ని బట్టి వారి యొక్క స్థితిగతులను భక్తి జీవితాన్ని అవలంబించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, దేవుడిని మాత్రమే హత్తుకొని జీవించిన వారిని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. అందులో చాలామందిని నేను క్లుప్తంగా కొంతమందిని పరిచయం చేశాను. దేవునితో కొనసాగిన వారు, దేవుని హత్తుకోవడం వల్ల వారు పొందినటువంటి ప్రయోజనాలు, దేవునితో ప్రయాణం చేస్తే వచ్చేటువంటి లాభాలు ఏంటి, దేవుని హత్తుకోకుండా లోకాన్ని హత్తుకుంటే వచ్చే నష్టాలు ఏంటి కూడా మనం బ్రీఫ్గా జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యోబు గ్రంథమందు మరి యోబు భక్తుని యొక్క సంభాషణ మనం చూస్తూ ఉన్నాం. మనందరికీ తెలుసు, చాలా సుపరిచితమైనటువంటి సంఘటన ఏంటంటే యోబు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడంటే, నా కుమారుడు అయినటువంటి యోబు గురించి విన్నావా అని ఎవరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు? అపవాదితో సంభాషణ చేస్తూ ఉన్నాడు. అపవాదితో సంభాషణ చేస్తున్నప్పుడు అంటే దేవుడే స్వయంగా తట్టి లేపుతూ ఉన్నాడు. ఇదిగో నీవు భూమి మీద ఒకసారి దేవుని సన్నిధిలో అపవాదిగా వచ్చి కనిపించినప్పుడు దేవుడు అడుగుతూ ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళి వచ్చావు, ఏంటి అసలు నీ పరిస్థితి ఏంటి అంటే అడిగినప్పుడు అపవాదిగాడు ఏమంటున్నాడంటే, అయ్యా నేను అక్కడ ఇక్కడ తిరిగి వస్తూ ఉన్నా, అటు ఇటు తిరిగి వస్తూ ఉన్నానంటే ఏ పని మీద తిరుగుతూ ఉన్నావు అంటే చాలాసార్లు మనం అంటాం కదా, ఏంటి ఆ బట్టలేంటి, ఆ అవతారం ఎక్కడ తిరిగి వచ్చావు అంటాం అంటే నేను వెళ్ళి ఆడుకొని వచ్చాను అంటాడు. ఆడుకొని వచ్చావా, చూస్తున్నావు అసలు అవతారం ఎలా ఉందో చూస్తున్నావా అంటే ఇల్లు నీకు గుర్తు రాలేదా అని చాలా సందర్భాలు ఇలా మాట్లాడుతూ ఉంటాం పిల్లల గురించి. అయితే అపవాదిగాడి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు అన్నమాట. ఎక్కడికి వెళ్ళి వచ్చావు, అసలు ఏంటి, ఎక్కడ తిరుగుతున్నావు అని అంటే నేను అటు ఇటు తిరిగి వస్తూ ఉన్నాను, అటు ఇటు తిరిగి వస్తూ ఉన్నానంటే ఏ పని మీద తిరుగుతూ ఉన్నావు, నీకంటే ఒక టార్గెట్ ఉంది కదా, దేవుడికి తెలుసు వాడి టార్గెట్ ఏంటో, ఎక్కడికి ఏం తిరిగి వస్తున్నావు అని అంటే అప్పుడు దేవుడు అంటాడు, నా కుమారుడైనటువంటి యోబు గురించి నువ్వు ఎప్పుడైనా విన్నావా, అసలు తన గురించి ఆలోచన చేసావా అని అంటే యోబు గురించి అతని గురించి పెద్దగా పట్టించుకోలేదయ్యా. పట్టించుకోవడానికి ఏముంది, ఆల్రెడీ తన చుట్టూ నువ్వు ఏం చేసి ఉంచావు, కంచేసి ఉంచావు కదా, అతను నేను అత్తుకొని ఉన్నాడు, నువ్వు ఆల్రెడీ తన చుట్టూ ప్రొటెక్షన్ అనేది కలిగించవు కదా, కాబట్టి నేను తన జోలికి వెళ్ళాలనుకోవడం లేదు, వెళ్ళినా నువ్వేమి అసలు తను ఏం చేయవు కదా అని అంటే లేదు అంటే ఇప్పుడు దేవుడికి అపవాదిగాడికి మధ్యలో వచ్చే సంభాషణ ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నారు అంటే ఒక మానవ నైజం కలిగినటువంటి వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ రాత్రికాల సమయంలో మన భక్తి జీవితం గురించి అపవాదిగాడు దేవుడి దగ్గర చాలా సందర్భాలలో అంటే మన దరిదాపులు కూడా అపవాదిగాడు రాకుండా ఉండాలి అని అంటే చాలా సందర్భాల్లో దేవుడే మన సంరక్షకుడిగా ఉండాలి, దేవుడే మన పోషకుడిగా ఉండాలి, దేవుడే మన ఆశ్రయ దుర్గముగా. గతించిన కొన్ని వారాలుగా నేను మీతో మాట్లాడుతున్నటువంటి అంశాలు అంటే దేవుడు మనకు కేడుగాను ఆశ్రయపురముగాను, ఆ తర్వాత దేవుడే మన సంరక్షకుడిగాను మన సహాయకుడిగాను మన పక్షమందు నిలిచేవాడుగాను ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని అదే కీర్తనకారుడు తెలియజేసినట్లుగా కొనుకడు నిద్రపోవడం అనేటువంటి అంశానికి లేదా ఆ మాటకు మనం చాలా దగ్గరగా ప్రయాణించేటువంటి బిడ్డలుగా ఉంటామని దేవుని సేవకుడిగా మాట్లాడుతూ ఉన్నాను. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడి గురించి అంటే మనం మాట్లాడుకున్నప్పుడు అపవాదిగాడితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నా కుమారుడైన యోబు గురించి మాట్లాడుతూ ఉన్నావా, ఒకసారి చూసావా అని సంభాషణ వచ్చింది, బాగానే ఉంది. యోబు ఇప్పుడేమని మాట్లాడుతూ ఉన్నాడు, ఈరోజు చాలా మంది విశ్వాసులు మనమే చాలా సందర్భాలు ఏమంటామంటే నా ప్రయత్నాలు నేను చేస్తున్నానండి, ప్రార్థన చేస్తున్నాను, ఏమనండి ఇంకా తర్వాత జరిగితే లేకపోతే లేదా. కానీ ఇప్పుడు మనం చదివిన లేఖన భాగంలో ఒక సందర్భం ఉంది, చదవండి వాక్య భాగము. ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు ఎక్కడున్నాడు, నా సాక్షి భూమి మీద లేడు, నా సాక్షి
ఈ లోకంలో లేడయా, నా బంధువులు కాదు, నా స్నేహితులు కాదు, లేదా నా ఇరుగు పొరుగు వారు కాదు, నాకున్నది ఏది కూడా నా సాక్ష్యం కాదు. కానీ ఇప్పుడు దేవుడు అపవాదిగాడితో మాట్లాడేటువంటి ఆ సాక్ష్యం ఏంటి? అసలు నా కుమారుడు యోగు గురించి విన్నావా? వినడానికి ఏముంది ఆయన గురించి? ఆయన ఎవరు అసలు? యోగు ఏ ప్రాంతానికి చెందినవాడు అని అంటే ఆ ప్రాంతంలో ధనికుడు, అన్ని విషయాలలో ఆరితీరినవాడు. ఒక మాటలో చెప్పాలంటే ఏ విషయం కూడా లోటు లేనివాడు. అంత ఆశీర్వాదకరమైన స్థితిలో ఉన్న యోగు ఏ విషయంలో జాగ్రత్త పడుతూ ఉన్నాడు అంటే దేవుని విషయంలో జాగ్రత్త పడుతున్నాడు. అయ్యో నా పిల్లలు పడిపోతారేమో, నా పిల్లలకు ఎలా ఏ విషయంలోనైనా దేవుడు తృణీకరిస్తారేమో అని ప్రతిరోజు ఉదయాన్నే లేచి, అంటే ఉదయం సాయంత్రకాల సమయంలో తన పిల్లల విషయంలో తీసుకునేటువంటి శ్రద్ధ దేవుని హృదయాన్ని తాకినట్టుగా దేవుడే తన పక్షంగా నిలబడి నా కుమారుడు, నా కుమారుడు, నా కుమారుడు. ఈరోజు దేవుడు మన గురించి ఎలాంటి ఆలోచన విధానాలు కలిగి ఉన్నాడు. చాలా సందర్భాలు మనం అనుకుంటున్నాం కదా, అయ్యో నా వల్ల దేవుడు బాధపడుతూ ఉండొచ్చేమో, నా మాట వల్ల, నా ప్రవర్తన వల్ల, నా నడవడిక వల్ల. ఖచ్చితంగా దేవుని హృదయాన్ని గాయపరిచే వ్యక్తులలో నేనే మొదటివాడిని. ఆనాడు అపోస్తలుడైన పౌలు అన్నాడు కదా, అయ్యా పాపులలో నేనే ప్రధానుని అంటే మనం ఏమంటామంటే ఒక మెట్టు ముందుకు వచ్చి కాదయ్యా పౌలు కాదు, నేనే పాపులలో ప్రధాని. పాపాలు ఒప్పుకోవడం మంచిదే, కాదనడం లేదు. అలాగని అదే రిపీట్గా చేస్తూ ఉంటే ఆ ప్రార్థనకు అర్థం లేదు. ఖచ్చితంగా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుని చూడండి, ఒక మాట మనం చదువుకుందాం. మీకా గ్రంథము 7వ అధ్యాయము, మీకా గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం నుండి చదువుకుందామండి. అతిశయపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉండెను. అంటే మనము పడిపోయిన వారిని, గతించిన వారిని అదే తెలియజేశాను. దేవుని హత్తుకునేటువంటి భక్తి జీవితానికి మనం వెళ్ళాలి అని అంటే మనలో ఉండేటువంటి ఒక భయము, ఆందోళన ఏంటంటే అయ్యా నేను బలహీనుడు కదయ్యా, నా మాటలు నేను పడిపోయిన వాడిని, నా చూపులో పడిపోయిన వాడిని, నా భక్తి జీవితంలో పడిపోయిన వాడిని. అలాంటిది నేను ఎలా నిన్ను హత్తుకునగలనయ్యా? నేను ఎలా నీ దగ్గరికి రాగలను? నా భక్తి జీవితంలో నిజాయితీ లేదు కదా, నా ప్రార్థనలో యథార్థత లేదు కదా, నేను నీ దగ్గరికి వచ్చి ఏమని ప్రార్థన చేయగలను? కాబట్టి నేను నేను హత్తుకోవడానికి అర్హుడిని కాదయ్యా అని అంటే ఇక్కడ మీకా భక్తుడి ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటాడంటే నా శత్రువా నా మీద అతిశయపడవద్దు. చాలా సందర్భాల్లో మన బలహీనతే. కొంతమంది దీన్ని వేరే ద్వంద్వార్థాల్లో తీసుకుంటారు. ఏమంటే నేను ఇప్పుడు బలహీనో, అప్పుడు ఆ బలం కాదు మనకు కావాల్సింది. పాపం విషయంలో బలం కాదు, కానీ ఏ విషయంలో బలం ఉండాలి అని అంటే దేవుని సన్నిధిలో దేవుని పక్షంగా నిలబడే విషయంలో అయ్యా ఇందుకు నేను బలహీనుడయ్యా, ఓకే బలహీనులమే, పడిపోయాం. అయితే దేవుని మాట్లాడుతూ ఉన్నాడు, శత్రువు మన మీద అతిశయపడుతుందట. ఏమని అతిశయపడుతూ ఉంది? ఏమని సంతోషిస్తూ ఉంది అంటే ఇంక వీళ్ళు పరలోక రాజ్యానికి వారసులు కాదు, ఇదిగో నాతోటి జనాంగమే. పిల్లరా, దేవుడు అపవాది గారిని ఎక్కడికి వెళ్ళావు అని అడిగారనుకోండి, అది శ్రద్ధ అనాలా, ఏమనాలి? కేరింగ్ అనాలా? అపవాది గారిని అడిగిన దేవుడు ఎక్కడికి వెళ్ళొచ్చు, ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే దాన్ని ఏమనాలి? కేరింగ్ అనాలా, లేదంటే నీ బ్రతికింతే అని దేవుడు అడుగుతాడు అనుకోవాలా? చెప్పండి. అపవాదుల పని ఏంటి? చెడగొట్టే పని. దేవుడి అంటే ఇక్కడ దేవుడి పని ఏంటంటే చేరదీసే పని. వాడు చెడగొడుతూ ఉంటే దేవుడు చేరదీస్తూ ఉన్నాడు. ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నావు అని అంటే అది కేరింగ్ అనాలా, లేదంటే నువ్వు మారవా అని అడుగుతూ ఉన్నాడా? ఏమంటే సరే ఇంకొక ఎగ్జాంపుల్ మీకు అర్థమవుతుంది చెప్తాను. నోవాహు ఒక కాకి వదిలాడు. ఫస్ట్ ఏ కాకి? పావులు, నల్ల పావులు వదిలాడు కదా. వదిలితే ఏం చేసింది? అదే శుభ్రంగా వెళ్ళి వచ్చిందా, ఉండిపోయిందా? ఎందుకు ఉండిపోయింది అంటే దానికి ఇష్టమైన ప్రదేశానికి, అంటే దానికి ఇష్టమైన స్థలం దొరికింది. అంటే ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత నోవాహు పావులను వదిలితే మళ్ళీ తిరిగి వచ్చింది. అంటే ఈరోజు అపవాది గారు దేవుని దగ్గరికి వచ్చినటువంటి విధానం దేని కొరకు? దేవుని సన్నిధిలో పశ్చాత్తాపం జరగడానికి వచ్చాడా? దేవునితో సహవాసం చేయడానికి వచ్చాడా? ఎందుకు వచ్చాడు? వాగ్వాదానికి వచ్చాడు. అంటే ఇది మన నీ బిడ్డల బ్రతికిది, నీ బిడ్డల ప్రార్థన జీవితం ఇది, వారి నడవడికిది, వారి యొక్క అంటే స్థితిగతులు ఇవి అని దేవుని దగ్గర కంప్లీట్ చేయడానికి వచ్చాడు. అందుకనే 16వ అధ్యాయం 19వ వచనంలో చదివితే నాకు సాక్షి అయిన వాడు ఎక్కడున్నాడు? పరలోకమందు ఉన్నాడు. కనుక నేను ఎవరికి భయపడవలసిన అవసరం. చదవడం వాక్య భాగం ఒకసారి. నాకు సాక్షి అయిన వాడు పరలోకములో ఉన్నాడు, నా పక్షముగా సాక్షి పలికివాడు, కాబట్టి నేను భయపడను.
యోబు దగ్గర తన స్నేహితులు వచ్చన్నారు, పనికి మారాడు, నువ్వేదో చేసుకుపోయా, లేకపోతే నీకెందుకు ఈ రోగం వస్తుంది, నీకెందుకు లేకపోతే అసలు నువ్వేది చేయకపోతే నీకెందుకు ఈ బలహీనత వస్తుంది అని యోబు దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటే, ఓకే మీరు అనుకుంటున్నారు తప్పు లేదు, కానీ నా పక్షంగా నిలిచేవాడు ఎక్కడున్నాడు? కాబట్టి అపవాది గారు ఇప్పుడు కంప్లైంట్ చేయడానికి వచ్చాడు. అయ్యా తన గురించి నేను మాట్లాడడానికి ఏమీ లేదు కదా, తన గురించి నేను ఏం చెప్పగలను, ఏం చెప్పడానికి లేదు కదా, తన పక్షంగా నువ్వు ఉన్నావు కదా అని అంటే, ఎందుకు అంటే అందుకే ఇక్కడ యోబు అంటాడు, నా గురించి మాట్లాడడానికి ఒక ఆయన ఉన్నాడు. మనుషులు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. స్నేహితులు యోబు దగ్గరికి వచ్చి డిఫరెంట్గా ఒక్కొక్కరు రీతిగా మాట్లాడుతూ ఉంటే, యోబు గురించి అనుకున్న వాళ్ళ గురించి ప్రార్థన చేశాడు, ప్రభా వీళ్ళందరినీ జ్ఞాపకం తీసుకొని అందరికీ దీవించు ప్రభా, అలా ప్రభా ఎలా ప్రభా అన్నీ పక్కన పెడితే యోబుకున్న నిరీక్షణ, యోబుకున్న ధైర్యం, నా పక్షం ఉన్నవాడు నాకు తోడుగా ఉంటాడు. నా పక్షమందు ఉన్నవాడు భూలోక సంబంధి కాదు, పరలోక సంబంధి. భూలోక సంబంధి ఇక్కడ అపవాది గురించి మాట్లాడుతున్నాడు అంటే, ఇప్పుడు దేవుడు అంటాడు, ఎక్కడికి వెళ్ళొచ్చావు, ఎవరు తెలిసిందా, నీకేమైనా దొరికిందా, అసలు ఏంటి పరిస్థితి అంటే, ఇప్పుడు దేవుడికి యోబుకి మధ్యలో అపవాది గారిని తీసి పక్కన పెట్టండి. ఇప్పుడు యోబు అంటాడంటే, అయ్యా నా గురించి నీకు తెలుసు కదా, నా గురించి నీకు తెలియదుగా, నా భక్తి జీవితం అంటే నీకు తెలుసు కదా. అందుకనే యోబు గ్రంథంలో మొదటి అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు అక్కడ ఏమని ప్రారంభిస్తాడంటే, ఊజు దేశమందు ఒక ధనవంతుడు ఉండేను, ఆ తర్వాత అతడు యథార్థవంతుడు. అది ఎవరికి తెలుసు? దేవుడికి మాత్రమే. అందుకని దేవుడు అంటాడు, నా కుమారుడు. ఈరోజు దేవుని సన్నిధిలో మన పక్షమందు ఉన్నవాడు ఎలాంటి వాడే ఉన్నాడు అని అంటే, చాలా సందర్భాలలో అందుకనే మనం ఏమనుకుంటామంటే, ప్రార్థన చేసేటప్పుడు అపవాది జోరేగల ఎలా మోగుతుంటాడు, ఏంటి నువ్వే ప్రార్థనే, ఏంటి నువ్వే ఉపవాసమే, ఏంటి నువ్వే వాటికి సిద్ధపడుతున్నావా, అసలు నీ బ్రతికేడు తెలుసా, అసలు మన ఏం తిట్టో తెలుసా, మన ఏం మాట్లాడో తెలుసా, ఆ రోజు ఎవరు లేరనుకున్నా నువ్వేం ప్రవర్తించో తెలుసా, ఆ రోజు రోడ్డు వెళ్ళేటప్పుడు నువ్వేం పాట పాడావో తెలుసా, ఆ రోజు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఏం చూసో తెలుసా, నీ కళ్ళు ఏం చూసే తెలుసు, నీ హృదయం ఏం ఆలోచన చేస్తుందో తెలుసు, నీ నడవడికి ఏంటో. వీడు జోరేగల చెవులో అంటే మళ్ళీ ఏం చేస్తాడు, నీకు ప్రార్థన చేయడం ఏంటి, సిగ్గుచేయడు కదా, నీలంటూ వాక్యం చెప్తే నవ్వుతాడు, నీలంటూ ప్రార్థన చేయడం, నీలంటూ అసలు నువ్వు మందిరానికి వెళ్ళడమే పెద్ద తలనొప్పి అని మన చెవిలో రాగానే మనం అనుకుంటాం, నేను చాలా పాప, నేను ప్రార్థన చేసి ఎవరు అడుగుతామయ్యా. అందుకని ఇక్కడ మేకభక్తుడు అంటాడు, నా శత్రువా నా మీద నీవు అతిశయిపోవద్దు, నేను క్రింద పడిన తిరుగులేతును, నేను అంధకారంలో కూర్చున్న యెహోవా నాకు వెలుగుగా ఆయన అందుకే వచ్చాడు అనమాట. పేతురు అంటే ఇక్కడ చూడండి, మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా తెచ్చిన వారంలో ఒక పాట దేవుడి ఇచ్చిన ప్రేరేపణ కూడా పాట రాసినప్పుడు నాకు అనిపించింది. ఒక ఇద్దరు వ్యక్తుల్ని మనసులో పెట్టుకొని రాశారు. కొన్ని దినాలుగా రాస్తున్నప్పుడు ఇద్దరు వ్యక్తులు యోనా గురించి ఆలోచన చేసినప్పుడు దేవుడు చెప్పిన మాట కనుకుంటే తనకి నచ్చిన మార్గాన్ని నిలిపాడు. అదే కోవలో వెళ్ళినాడు కొత్త మందులో ఇంకొక ఆయన పేతురు ఉన్నాడు. యేసు ప్రభువుతో సహవాసం చేశాడు. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు తిరిగి వెనకత్తలే, అయ్యా నువ్వే అన్నాడు. అంతే 3.5 సంవత్సరాలు నువ్వు లేకపోతే నీకెందుకు, నేను ఉన్నాను కదా అన్నాడు. యేసు ప్రభువారు సిలువ వేసిన వెంటనే సమాజంలోకి వెళ్ళిన వెంటనే ఈయన వాళ్ళకి ఎక్కడికి వెళ్తున్నాడు, రే అవుతారా ఎక్కడికి? పేతురు యేసు ప్రభువారితో మొదటి అంటే దగ్గరున్న శిష్యుడు, ప్రధాన శిష్యుడిగా పిలువబడిన వాడు ఇప్పుడు 3.5 సంవత్సరాలు అన్ని దగ్గరుండి చూసి ఇప్పుడు అంటాడు, ఆంద్రేయ అవుతారా, ఎవరు ఏంటి సంగతం అంటే, అదేంటి నువ్వే కదా ముందు నడిపించావు, వాళ్ళట్టుకున్నా వెంటనే అది పక్కన పెట్టి గత వస్తావా రావా, నువ్వే పోతే మేమేం చేస్తామని చెప్పేసి మీరు కూడా వాళ్ళట్టుకుని వెళ్ళారా లేదా? రాత్రి అంతా ప్రయాసపడ్డారు. ఈ సందర్భాలు ఏమన్నా బైబిల్ గ్రంథంలో రాత్రి అంతా ప్రయాసపడిన సేవలు పడలేని సందర్భాలు 2 సందర్భాలు. ఒక సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యేసు వచ్చి అన్నాడు, ఇదిగో పిల్లరా ఒకసారి రండి అన్నాడు. అలా పిలిచేటువంటి ప్రేమ ఎవరిది? దేవుడికి మాత్రమే. అందుకనే శత్రువు నీ మీద అతిశయపడుతూ ఉంది, నీ మీద ఎగతాలు చేస్తుంది, నవ్వుతూ ఉంది. ఇది నీ కుటుంబం యొక్క స్థితిగతి, ఇది నీ భక్తి జీవితము, ఇది నీ నడవడిక. అర్ధాగొద్దంగా అంటే అరకొరగా చేసే భక్తి, అటు లోకాన్ని వదిలిపెట్టడం దేవుడిని వదిలిపెట్టడం అన్నట్టుగా అలా వెళుతుంది కదా నీ భక్తి. కాబట్టి ఇప్పుడు అపవాది నీ దగ్గరికి వచ్చినట్టు ఇది నీ బ్రతుకు, నువ్వు ప్రార్థన చేయడం ఏంటి, నువ్వు విశ్వాసవా అని అంటే, అవును నీకు విశ్వాసం కాదు, నేను ప్రార్థన చేయడం కలుగురాలని కాదు అని ఎప్పుడైతే మనం వెనక్కి తగ్గిపోతామో అపవాది గడ్డ కంప్లీట్గా మన మీద అదారికి కొనసాగిస్తుంది. అలా పడిపోయిన వాళ్ళు యోధ ఒకడు ఉన్నాడు. యోధ ఇచ్చేసాడు తన జీవితాన్ని. వచ్చి అపవాది మాట్లాడుతూ ఉన్నాడు, యేసు ప్రభువుని నమ్మేస్తావయ్యా, ఎవరు తెలుసా అతను? లోక పాపములను మోసుకొని పో దేవుని గొర్రె పిల్ల, 3.5 సంవత్సరాలు అతనితో కలిసి వెళ్దాం,
కలిసి వాక్యం విన్నావు, కలిసి భక్తి చేసావు. ఈ 3.5 సంవత్సరాల్లో అతనితో నడిచి అతను నమ్మేశ్వరంతో 30 వెండి నాణాలకు అమ్మేసావు కదా. ఏంటి అసలు ఇదేనా భక్తి? ఏం కోరుకున్నావు? యోధా అనగానే అపవాది గడికి లొంగిపోయాడు. నేనంటాను బలహీనులమే, అలాగని దాన్ని ఎక్కువ చేసుకోకూడదు. మన బలహీనతలు ఏదో దేవుని సన్నిధికి వెళ్ళి, అయ్యా ఇది నా బలహీనత, మీకు మరిగేది ఏది లేదు కదయ్యా, కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేస్తుంది. ఇక మళ్ళా నా పాపములు ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకోకుండా కడుగుతానన్నావు కదా, కాబట్టి మీ పాదముల చెంత వాటిని విడిచిపెడుతూ ఉన్నాను అని ఎప్పుడైతే క్రీస్తు పాదముల చెంత కన్నీరు విడిచాడో పేతురు వచ్చి వెంటనే తన పై వస్త్రమును విడిచిపెట్టి పరిగెత్తుకుని వచ్చాడు. అంటే ఒడ్డుకి చేరిన వెంటనే యేసు ప్రభువు దగ్గరికి వచ్చి పాదాల వరకు ఏడ్చాడు. 2 సందర్భాలను పేతురు ఏడ్చాడు. 2 సందర్భాలు ఎక్కడెక్కడ చెప్పండి? చనిపోయిన తర్వాత, గదిలోకి వచ్చిన తర్వాత, అలా యేసుక్రీస్తు ప్రభువు వారు పేతురుకి ప్రత్యక్షమైన తర్వాత అక్కడ అంటారు కదా, అయ్యా నేను ఎంత దౌర్భాగ్యాన్ని, మీరు నాకు చెప్పారు ముందు 3 సార్లు అబద్ధం ఆడతానని, ఆయన గ్రహించలేకపోయా. అంటే ఈరోజు మన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అపవాదిగా నిన్ను ఫోన్ చేస్తూ ఉన్నాడు, నిన్ను ప్రలోభ పెడుతూ ఉన్నాడు, నిన్ను ఆందోళన గురి చేస్తుంది. ఎలాగంటే ఇది నీ భక్తి జీవితము, నువ్వు భక్తి జీవితంలో స్థిరంగా లేవని నీకు తెలుసు, నాకు తెలుసు అని అపవాదికుడు ఎప్పుడైతే మన చెవిలో బెలగొట్టాడో మనం అనుకుంటాం, అవును నిజమే, ఈరోజు ఉపవాసం ఉంటే ఏం ప్రయోజనం, నాలాంటి ఉపవాసం ఉండడం ఏంటి, నాలాంటి ఉపవాసం ఉండడం ఏంటి, అని నేను ప్రార్థన చేయడం ఏంటి, నవ్వులాంటి కాకపోతే అని ఎప్పుడైతే పడిపోతావో, ఆపేస్తావో, యోధా లాంటి బ్రతుకు మన దగ్గరికి రాబోతూ ఉంది కనుక చాలా జాగ్రత్తగా ఉంటారు. వాడు ఎవరిని వదిలిపెట్టడానికి ఇష్టపడ్డాడు. కానీ మనకు అర్థం కాని విషయం ఏంటంటే, తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు నీ గురించి సాక్ష్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నా కుమార్తె గురించి విన్నావా, నా కుమారుడి గురించి విన్నావా, ఒకసారి వాళ్ళ గురించి ఆలోచించావా అని శ్రమల కొలువులో కాలిన తర్వాత ఆశీర్వాదకరమైనటువంటి కుమార్తెగా కుమారుడిగా. చూడండి అక్కడ ఇంకో మాట మనం చదివితే 9వ వచనము, నేను యెహోవా దృష్టికి మీకా గ్రంథము, నేను యెహోవా దృష్టికి పాపము చేసిందని కనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి మీరు ఆ మాట జాగ్రత్తగా గమనించండి. ఈయన ఏం చేశాడట? పుణ్యం చేశాడా? యోగులాగా యథార్థపరుడిగా ఉన్నాడా? ఏం చేశానంటూ ఉన్నాడు? నేను ఇక్కడ మన జ్ఞాపకం, నేను యెహోవా దృష్టికి పాపం చేశానయ్యా, నేను యెహోవా దృష్టికి యథార్థపరుడిగా ఉన్నానని చెప్పుకోవట్లేదు. ఈరోజు మనం నేర్చుకోవాల్సిందే, అపవాదిగడి నిన్ను ఎన్ని విధాలుగా ప్రలోభ పెట్టిన దేవుని సన్నిధికి వచ్చిన వెంటనే నువ్వు ఎక్కడున్నా సరే అపవాదిగడి నిన్ను ప్రలోభ పెడుతూ ఉన్నాడు, ఆందోళన గురి చేస్తున్నాడు, నీ భక్తి జీవితాన్ని రేపుతూ ఉన్నాడు. ఇదిగో నీ బలహీనతలని పదే పదే గుర్తు చేస్తున్నప్పుడు, ఇదిగో దేవుని సన్నిధిలో బలముగా కొనసాగాలని, దేవుని కొరకు నిలబడాలని ఎప్పుడైతే నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నావో అప్పుడు వచ్చి నువ్వు ప్రార్థన చేయడం ఏంటి అని అన్ని వెంటనే ఏం చెప్పాలి తెలుసా? నేను యెహోవా దృష్టికి పాపం చేశానయ్యా, అయితే ఆయన నన్ను నెలకొడుతూ ఉన్నాడు. మీరు అనుకోవచ్చు, అయ్యా ఆల్రెడీ యేసు ప్రభు వారు మన గురించి నెలకొట్టబడ్డారు కదా అని అంటే, నేను అంటాను నీ పాపానికి నీవే ఉత్తరవాది. ఈరోజు నెలకొట్టబడలేదు. జ్ఞాపకం చేసుకోండి, అక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారి 2వ రాకడలో జరిగినటువంటి సంఘటన అక్కడ మాట ఉంటుంది. ఇదిగో వీళ్ళు శ్రమలలో నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల యొక్క రక్తములో వారి వస్త్రములను ఉదక స్నానం అంటే చొప్పులు శుద్ధి చేయబడి వారు ఏం చేయబడ్డారట? అక్కడికి వచ్చారు. పరలోకంలోకి వచ్చిన వారు అలా సుఖభోగాలతో వచ్చిన వారు కాదు. పరలోకంలో దేవుని సన్నిధి ముందు నిలబడిన వారు ఏ శ్రమ పడలేని వారు కాదు, ఏ నింద పడలేని వారు కాదు, ఏ అవమానాలు ఎదుర్కోలేని వారు కాదు. ఈరోజు వీళ్ళందరినీ ఇలా చూపిస్తుంటాడు. అందుకని అక్కడ 2 సందర్భాలు, కొత్త నిబంధన కాలం అంటాడు, ఇదిగో నా తండ్రి ద్వారా శపించబడిన వారు లేదా మీరు ఇటువైపు, ఆశీర్వదించబడిన వారు మీరు ఇటువైపు. అంటే ఆశీర్వదించబడిన గుంపేది శ్రమల కొలువులో కాలి హింసించబడి, నిందించబడి, అవమానించబడి, 2వ మరణములు జయించి దేవుని సన్నిధికి వచ్చి నిలబడిన వారు కనుక వీరే. ఎవరు వీరు? అపవాదిగాడు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా లోబడలేనటువంటి ప్రజలు. వాడిని అంత తేలిక వదిలిపెట్టడం. ప్రార్థన చేసుకుంటాం, సరే చేసుకోండి, నేను ఇక్కడ కూర్చుంటాను అంటాం. బైబిల్ చదువుతున్నావు, బైబిల్ చదువులే, నేను ఇక్కడ కూర్చుంటాను, చదువుకుంటా. పాట పాడుతున్నావు, పాట నేర్చుకుంటావు, సరే నేర్చుకుని నేను ఇక్కడ కూర్చుంటాను అని ఓడిచి వదిలిపెట్టేవాడు కాదు. అలా వదిలిపెట్టేవాడైతే ఆదాము వాళ్ళ జోలికి వెళ్ళేవాడు కాదు. అలా వదిలిపెట్టేవాడైతే ఆది పితరులైనటువంటి మరి అబ్రహాముని, దావీదుని, ఇలాంటి వారందరినీ కూడా సరే పోనీలే అని వదిలిపెట్టేవాడు కాదు. మీరు జనాంగంలో జ్ఞాపకం చేసుకోండి, ఎవరిని కూడా వదిలిపెట్టలేదు. దగ్గరికి వచ్చి ప్రలోభ పెట్టేటువంటి ప్రయత్నాలు మాత్రం ఎన్నడూ మానడు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను యెహోవా దృష్టికి పాపం చేశాను.
పాపం చేశాను. కాబట్టి మన పాపం మన మీద నుంచి తొలగిపోయే వరకు ఈయనంటాడు, చూడండి మాట, చేసేసిన కనుక ఆయన నా పక్షమును వ్యాజ్యమాడి న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని. చూడండి, కొన్నిసార్లు తండ్రి ఏం చేస్తాడంటే, రే నువ్వు కాలేజ్కి వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు? కాలేజ్కి వెళ్తున్నావు. సరే, తండ్రికి కాలేజ్కి వెళ్ళలేదు, ఫ్రెండ్స్ అందరితో కలిసి ఏదో సినిమాకి వెళ్ళాడో తెలిసింది, లేదంటే ఏదో తెలిసింది. తెలియగానే ఏమంటాడు, ఇంటికి వచ్చిన వెంటనే 5 స్టార్ చాక్లెట్ కొని, వెల్కమ్ డాడీ, మంచి పని చేస్తావు, మన రిలీజ్ అయిన సినిమాకి వెళ్ళే ఉంటాయి కదా, నేను మీ ఫ్రెండ్స్ అందరూ తెలిసింది నాకు అది 5 స్టార్ చాక్లెట్ ఇచ్చి ఇంట్లో వెళ్తాను చెప్తాడా? ఏం చెప్తాడు? కోపడతాడు. కొంచెం కోపడి నువ్వు ఇంకొకసారి డబ్బులు అడిగితే కాలు చేతులు విరిచేస్తావు, నువ్వు నాతో మాట్లాడుతూ, మన భక్తి జీవితం ఏంటి, మన నడవడికి ఏంటి, మనం వెళ్ళిన క్రమం ఏంటి, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఇది మనకు తగదు కదా అని ఇప్పుడు నేను ఏం చేస్తాడు, కొంచెం తనకు దూరంగా పెడతాడు. మిగిలిన పిల్లలు వస్తారు, ఇదిగో మీరు కూడా వాళ్ళలాగా నడవకండి, వాళ్ళలాంటి ప్రవర్తన కలిగి ఉంటే ఇంకొకసారి మర్యాదగా ఉండదు అని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. గట్టిగా వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఈయన కొంచెం దగ్గరకు వచ్చి కూర్చోడానికి ప్రయత్నం చేస్తాడు, అలుగుతాడు, కోపడతాడు. వీలైతే కోపం తట్టుకోలేక కొన్నిసార్లు చెయ్యి కూడా ఇస్తాడు. అంటే ఇలా కొట్టడం వలన తండ్రికి మన మీద ప్రేమ లేదనా, మనం చెడిపోకూడదని తిట్టడానికి గల కారణాలు, మనం దారి తప్పిపోతున్నామని కనుక వెంటనే. అందుకని ఇక్కడ మేఘ భక్తుడు అంటాడు, ఇదిగో నేను పాపం చేశానయ్యా, నేను చేసిన తప్పేంటో నాకు తెలుసు కనుక నా మీద ఆ పాపం తొలగిపోయే వరకు నా పక్షంగా ఎవరు నిలబడతారు? మనకు తెలుసు, మన బలహీనలని అపవాదిని జయించలేమని తెలుసు, వాదించలేమని తెలుసు, వాడిని ప్రలోభ పెట్టినప్పుడు పడిపోతామని తెలుసు. అందుకని తన యొక్క ఆత్మను నీలో ఉంచి చెప్పసత్యంగా మూలుగులతో నేను పడిపోకుండా మరి దేవుని సన్నిధిలో నిలబెట్టడానికి సహాయం చేస్తున్నాడు. అందుకని మనం పడిపోయినా మనం తిరిగి లేవనెత్తి దేవుడు మన పక్షంగా అడగడానికి నీ పక్షంగా ఉండి వ్యాజమాడతాడట. నీ అంటే న్యాయం జరిగే వరకు మాట్లాడడం మాత్రమే కాదు, కానీ వ్యాజమాడడం మాత్రమే కాదు, కానీ అంటే మనల్ని క్రమపరిచే వరకు ఏం చేస్తాడట, కొంచెం శిక్షిస్తాడు. చెప్పాను కదా, ఆ ప్రేమ కొద్దిగా శిక్ష రూపంలోకి మలిచి ఇక్కడ చూడండి మాట మనం జ్ఞాపకం చేసుకుని న్యాయం తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహించాలి. అయ్యా నీ కోపం క్షణం మాత్రం ఉండదు కదా, ఆ క్షణం కావేశం నా మీదకి వచ్చినప్పుడు నేను సరి చేయబడాలి. రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకోండి. పిల్లరా, దేవుని సముఖంలో అత్యంతగా మనం ఇంకా చదివితే ఏమన్నంటే, ఆయన వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని నేను చూచెదను. ఇది చూడాలి అని అంటే ఖచ్చితంగా ఓర్పు సహనం కావాలి, సహించాలి. నిన్ను కొట్టేది ఊరకనే కాదు, నిన్ను తిట్టేది ఊరకనే కాదు, నిన్ను గద్దించేది ఊరకనే కాదు. మనం అనుకుంటా దేవుడు నా మీద చాలా కోపంతో ఉన్నాడండి, దేవుడు నన్ను చాలా శిక్షిస్తున్నాడండి, నేను అసలు తట్టుకోలేకపోతున్నానండి అని అంటే నీ పాపమును బట్టి నేను శిక్షిస్తున్నాను, నీ అపరాధములను బట్టి దేవుడిని శిక్షిస్తున్నాను. చాలా సందర్భాల్లో సులువుగా చేసే ప్రార్థన ఏంటంటే, మా అపరాధములను బట్టి మా దోషములను బట్టి మమ్మల్ని కొట్టక, చెప్పండి, మమ్మల్ని తిట్టక ఏం చేయాలి? నీ ప్రేమ కలిగిన మనసు మమ్మల్ని క్షమించే ప్రభా. కొట్టకుండా తిట్టకుండా బుద్ధి ఎక్కడ వస్తుంది? సొలొమోను భక్తుడు అన్నాడు, బెత్తం వాడకపోతే పిల్లడికి మారు మనసు ఎక్కడ వస్తుంది? బెత్తం వాడకపోతే ఏమవుతాడంటాడు? చెడిపోతాడట. బెత్తం వాడాలి. పిల్లలకి బెత్తం వాడితేనే వాడు ఏం చేయబడతాడు? సరి చేయబడతాడు. బెత్తం వాడకుండా చక్కగా వెన్నముతో తినిపించాం అనుకోండి, శుభ్రంగా తినేసి ఏం చేస్తాడు? అందుకని దేవుడు ప్రేమతో పాటుగా తన కోపాన్ని శిక్షగా మలిచి మన మీదకి రప్పిస్తూ ఉన్నాడు కొన్నిసార్లు. అందుకని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన పక్షంగా ఉన్నవాడు పక్షపాతి కాదు. మన పితరులకు సహాయం చేసిన దేవుడు మనకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, మరి రాబోయే తరాలకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు అనేకులు దేవుడి సన్నిధిలో సాక్షులుగా నిలిపినటువంటి దేవుడు నిన్ను నన్ను కూడా నిలబెట్టబోతున్నాడు. అయితే అపవాదిగాడు నీ మీద పెట్టేటువంటి ప్రలోభాలు నిన్ను చాలా విధాలుగా ప్రలోభం పెడుతూ ఉన్నాడు. అయితే ఒకవేళ నీవు నిలబడకుండా పడిపోతే ఖచ్చితంగా ఏమైపోతే, ఖచ్చితంగా దిగజారిపోతావు, భక్తి జీవితంలో సందిగిలిపోతావు. చూడండి వరకు మాట 10వ నా శత్రువు దాన్ని చూచెను, నీ దేవుడైన యెహోవా ఎక్కడున్నాడని నాతో అనినది అవమానం నొందెను, అది నా కళ్ళకు అగుపడెను. ఇప్పుడు వీధిలోనున్న బురద వలె. అపవాదిగాడు ఈరోజు నిన్ను ప్రలోభ పెడుతున్నాడంటే నీ భక్తిహీనత మాత్రమే కాదు, నిన్ను కలుగు చేసిన దేవుడికి కూడా అవమానమే.
ఎప్పుడైతే మనం అది గ్రహిస్తామో చాలా ఇప్పుడు అక్కడ దగ్గర ఎందుకంటే మనకు జన్మించినట్టు తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, అలా వెళ్ళేటప్పుడు ఎవరైనా పొరపాటుని తల్లిదండ్రులను తిట్టారనుకోండి, వీడు అన్నాడు అనుకోండి, పలానోడి పిల్లలు అన్నారు అనుకోండి, మనం ఏం చేస్తామంటే అక్కడ మనం చేసినటువంటి పని బట్టి వాళ్ళు అలా అనగానే ఇంటికి వచ్చిన తర్వాత అందరూ కూడా ఇదిగో మీ అమ్మాయిని బట్టి మీ అబ్బాయిని బట్టి వాళ్ళు మిమ్మల్ని ఎలా తిట్టారు అన్నారు అనుకోండి, పోన్లేండి అంతకంటే మంచి పేరు మా పిల్లలు ఏం తేగలరు అని అంటారా? ఏమంటారు? వీడి వల్ల అపవాదిగాడు దేవుడి సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుడు మాట్లాడే మాట, నా కుమారుడు యోగు గురించి విన్నావా? అతని సాక్ష్యం ఏంటి, అతని భక్తి జీవితం ఏంటి, అతని ప్రవర్తన ఏంటి అని దేవుడు మన పక్షంగా నిలబడి మాట్లాడేటువంటి సందర్భం వస్తే, ఈరోజు మన గురించి మాట్లాడే సందర్భం వస్తే ఆయన తలదించుకునే పరిస్థితి రాకూడదు. అందుకని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇక్కడ ఏమంటారంటే అది బురదలో తొక్కబడినట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. నా శత్రువు దాన్ని చూసాను, నీ దేవుడు యెహోవా ఎక్కడున్నాడు నాతో అనేది అవమానము నొందెను. అది అవమానం నొందింది. ఎవరు? అపవాదిగాడు అవమానం నొందాడట. అంత మాత్రమే కాదు, అది నా పండ్లకు అగుపడను, ఇప్పుడు అది వీధిలో నన్ను ఇప్పుడైతే మనం భక్తిలో నిలబడతాం లేదా? పేతురుని అంత ఉన్నతంగా దేవుడు ఆశీర్వదించడానికి కారణం, పేతురు ముందు ఇప్పటివరకు నేను మాట్లాడిన సందర్భాలు అన్నీ కూడా జరిగాయి. ఏం జరిగాయంటే 3.5 సంవత్సరాల భక్తి జీవితంలో పేతురు చాలా స్ట్రాంగ్గా నిలబడ్డాడు. స్ట్రాంగ్గా యేసు ప్రభువు మరణానికి దగ్గరైనప్పుడు పేతురులో భక్తి సన్నగిలిపోతుంది. అపవాదిగాడు వచ్చి తనని ప్రలోభ పెడుతూ ఉన్నాడు, భయపెడుతూ ఉన్నాడు. పేతురు ఆయన ఎవరో నాకు తెలియదు అనేటట్టుగా పేతురుని మలుచుకున్నాడు. ఎప్పుడైతే పేతురు వచ్చేసి ఆయన ఎవరో నాకు తెలియదు అనేసాడు, అయిపోయింది అంతే. ఆ తర్వాత రెండవది, యేసు ప్రభువు మరణించి సమాజంలోకి వెళ్ళిన తర్వాత ఈయన డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి రండి చేపలు పట్టుకోవడానికి వెళ్దాం. ఇప్పుడు పేతురు అలా ప్రలోభ పెట్టడానికి గల కారణాలు ఏంటి అని ఆలోచన చేస్తే, ఇప్పుడు అపవాది కూడా చివరి మాట్లాడుతున్నాడు తెలుసా? ఇదిగో 3.5 సంవత్సరాలు ఆయన వెనక తిరిగావు కదా, తినడానికి కరువు లేదు, దేనికి లోటు లేదు కదా, ఎక్కడికి వెళ్తే అక్కడ ఏముంది? రొట్టెలు ఆశీర్వదించాడు దేవుడు, చేపలు ఆశీర్వదించాడు, ఎక్కడికి వెళ్ళినా జనాలు ఏం కావాలంటే అవి పెట్టేవారు కదా. ఇప్పుడు నీకు ఏముందా తినడానికి? మరి ఎలా బ్రతుకుతావు? జీవనాధారం కావాలి కదా. కొన్ని అంతకుముందు దాచబడేది ఏమైనా ఉందా? 3.5 సంవత్సరాలు ఆయన వెనక తిరిగావు కదా, మరి పరిస్థితి ఏంటి అని ఇప్పుడైతే అపవాది గడుపులో పెట్టాడు. అవును కదా, అవును కదా. వెంటనే ఇదే మన జీవనాధారం పట్టుకున్నాడు. ఏదైతే వదిలిపెట్టాడో యేసు ప్రభువు ప్రారంభంలో పేతురు దగ్గరికి వచ్చి అంటాడు, పేతురు ఇదిగో మిమ్మల్ని మనుషులు బట్టి చాతగా చేస్తాను, వదిలిపెట్టి వచ్చే అన్నదే ఏది వదిలిపెట్టాడో మళ్ళీ అక్కడే మొదలుపెట్టాడు జీవితాన్ని. అది ప్రారంభించి భుజాన్ని తీసుకొని ఇదిగో వస్తారా రా అని మాట్లాడుతూ వెళ్ళిపోయాడు. అంటే రెండు సందర్భాలు వచ్చాడు. యేసు ప్రభువుని కలిసి మాట్లాడిన తర్వాత అప్పుడు మళ్ళా తన పశ్చాత్తాపించాడు. అంటే అపవాదిగాడు నిన్ను ప్రలోభ పెట్టే ప్రలోభాలకి ఎప్పుడైతే లొంగిపోతావో, సరే లొంగిపోయావు, పడిపోయావు, ప్రార్థన జీవితం సన్నగిలిపోయింది, అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళా దేవుడిని పిలుస్తూ ఉన్నాడు. నువ్వు పడిపోయావు కదా రా అని అన్నప్పుడు అపవాది గురించి మాట్లాడుతున్నాడు. ఇదిగో నువ్వు పడిపోయావు కదా, నువ్వు ప్రార్థన చేయడం ఏంటి? ఈ భక్తి జీవితాన్ని మళ్ళీ డెవలప్ చేసుకోవాలనుకుంటున్నావు? నువ్వు ఎక్కడ పడిపోయావు, ఎక్కడ అసలు నీ బ్రతికేటో, నీ స్థితిగతులు మళ్ళీ ఏం ఆలోచన చేస్తూ ఉన్నావు? అలా ఉంటే సెట్ అవ్వదు అన్నాడు. అనగానే పేతురు వెళ్ళిపోయినట్టు మనం కూడా అవును కదా అని వెళ్ళిపోతే ఇప్పుడు యేసు ప్రభువు వచ్చి పిలుస్తున్నారు. ఏమని పిలుస్తున్నారంటే, ఇప్పుడు నేను నీకు సహాయం చేస్తాను, నీ పక్షాన్ని నేను ఉన్నానయ్యా, నీ గురించి మాట్లాడడానికి నేను ఉన్నాను, నిత్య జీవానికి వారసులుగా చేయడానికి నేను ఉన్నాను కదా అని మాట్లాడుతూ ఉంటే, అవును ప్రభా అలాంటి నీకు సెట్ అవ్వడు ప్రభా అని అక్కడే ఉండిపోతే మన ముందు కొంతమంది ఉన్నారు. గెహాజీ, ఇంకా ఉన్నారు ఆకాను. వీళ్ళందరూ కూడా భక్తి జీవితం తెలియలేని వారు కాదు. వీళ్ళెవరు కూడా దేవుడి సన్నిధిలో నడవలేని వారు కాదు. యోధ వీళ్ళెవరు కూడా దేవుడు అంటే అసలు ఆ వాక్యం కానీ ఆ సహవాసం కానీ నడవడం కానీ తెలియలేని వారు కాదు, అన్నీ తెలిసిన వారే. వీళ్ళందరూ తెలిసి కొనసాగి అపవాదిగాడు ప్రలోభ పెట్టాడు. మీరు భక్తి జీవితం చేయడం ఏంటి అనగానే, అవును కదా మనం చేయడం ఏంటి, మనం సెట్ అవ్వము అనుకున్నారు. అక్కడే ఆగిపోయారు, వాళ్ళ ప్రయాణం అక్కడే ఆగిపోయింది. అలా పడిపోయారు. పేతురు పడిపోయాడు, దేవుడు మాట్లాడాడు. దావీదు పడిపోయాడు, దేవుడు పిలిచాడు. మళ్ళా వచ్చేదానికి ఆగిపోవద్దు. ఎప్పుడైతే దేవుడు పిలిచాడో దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఇదిగో ఇది మీ పని. ఈరోజు మన పక్షాన్ని నిలిచేవాడు ఎలా ఉన్నాడంటే, ఎంత కష్టమైనా ఆయన భరించడానికి సిద్ధంగా ఉన్నాడు. పిల్లలు
ఈ రాత్రికాల సమయంలో అపవాది గడికి లోపడిపోవడానికి ఒకవేళ సిద్ధంగా ఉన్నట్లయితే ఇక్కడ చూడండి రోమీయులకు రాసిన పత్రిక 8:31 వచనంలో మనందరికీ సుపరిచితమైన వాక్య భాగము. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షం ఉండగా మనకి విరోధి ఉన్నాడు. అపవాది గడు నీకు విరోధంగా ఉండి ఎన్నో రకాలుగా ప్రలోభ పెడుతూ ఉన్నాడు. నీ భక్తి జీవితం మీద, నీ నడవడిక మీద, నీ సహవాసం మీద, నీ ఆధ్యాత్మిక స్థితిగతుల మీద ప్రతిదీ నీకు భూతత్వంలో పెట్టి చూపిస్తూ నీ 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 అని నీకు గుర్తు చేస్తూ ఉంటే ఆగిపోతే, మన ముందు చాలా మంది పడిపోయిన వారు ఉన్నారు, భక్తి జీవితంలో ఆగిపోయిన వారు ఉన్నారు. అలాగే దేవుడు మాట్లాడిన తర్వాత వారి భక్తి జీవితాన్ని బలహీనతలను సరిచేసుకొని దేవుని సన్నిధిలో మరలా క్రమపరుచుకున్న వారు ఉన్నారు. ఏం చేద్దాం? క్రమపరుచుకుందామా? దేవుని సన్నిధిలో అలా ఉండిపోదామా? క్రమపరచుకోవడానికి ఇష్టపడితే ఈ రాత్రికాల సమయంలో చూడండి, మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి మాట 35వ కీర్తన భాగంలో 2వ వచనం చదివితే అక్కడ ఏమనుందంటే, నా సహాయమునికై లేచి నిలువుము, నా సహాయమునికై లేచి నిలువుము. ఈ రాత్రికాల సమయంలో మనం చెప్పవలసిన మాటలు ఒక్కటే, అయ్యా నేను బలహీనురాలనయ్యా, నేను బలహీనుడిని. 35వ కీర్తన భాగం 2వ వచనంలో నేను బలహీనురాలనయ్యా, అపవాదికి నా మీద చాలా ప్రలోభ పెడుతూ ఉన్నాడు, నా భక్తి జీవితంలో నేను నిలబడలేకపోతున్నానయ్యా, అయ్యా నా పితరుల జీవితాలు నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను, అయ్యా పడిపోయిన వారు ఉన్నారు, పడిపోయి మరలా తిరిగి లేచి సన్నిధిలో బలపడిన వారు ఉన్నారు. అయితే ఈనాటి కాలంలో ఈ లోకంలో జీవిస్తున్నటువంటి నేను నా భక్తి జీవితాన్ని కట్టుకోలేకపోతూ ఉన్నాను, నా బలహీనతలు బట్టి నిలబడలేకపోతున్నానయ్యా. అయితే నాకు నీ సహాయం కావాలయ్యా, నీ సహాయం లేక నేను ఏమీ చేయలేను. నా భక్తి జీవితంలో ఎన్నో బలహీనతలు, అనేకమైన ఎదురుదప్పులు ఎదుర్కొంటూ ఉన్నాను. అందుకని దావీదు అంటాడు, నా సహాయమునికై లేచి నిలువుము. ఆ తర్వాత నిలిచి చదవడం, నా సహాయము నిలువుము, నన్ను తరుమువారిని. అపవాదిగాడు మనల్ని తరుగుతూ ఉన్నాడు ప్రతి క్షణము. ఎందుకు ఏంటి అని అంటే మనకు తెలుసు, నిత్య రాజ్యానికి వాడు వెళ్ళడు కనుక మనల్ని కూడా వెళ్ళకుండా ఉండాలని వాడి టార్గెట్ కనుక మనల్ని తరమడమే వారి ఉద్దేశము కనుక తరుగుతూ ఉన్నాడు. కనుక దావీదు అంటాడు, అయ్యా నా శక్తి సరిపోదయా, నా భక్తి సరిపోదయా, నా సహవాసం సరిపోదయా, నా ప్రార్థన జీవితం సరిపోదయా. మరి ఇంత ప్రార్థన పడినటువంటి దావీదే దేవుని సన్నిధిలో దేవుని సహాయాన్ని కోరుకుంటే, ఏదో అడపదడప ప్రార్థన చేస్తే మనం ఇంకెంత కోరుకోవాలి? ఏదో అడపదడప భక్తి జీవితంలో నిలదొక్కుంటూ పడిపోతూ లేచినటువంటి మనం ఇంకెంత దేవుని అర్చించాలి? అడగాలి దేవుని. అడుగుదాం రాత్రికాల సమయంలో, అయ్యా వాడు నన్ను వదలడం లేదు, చాలా ప్రలోభ పెడుతూ ఉన్నాడు, నా భక్తి జీవితం నేను నిజంగా బలహీనురాలే, నేనంత పరిశుద్ధురాలను లేదంటే పరలోక రాజ్యానికి కంప్లీట్ వారసురాలు అయిపోయాను అని నేను అనుకోవడం లేదు. నా బలహీనతలు నాకు తెలిసేను, అందుకని నా బలహీనతలు నాకు తెలుసు కనుక అయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేసి ప్రార్థన చేసుకుందాం. దేవుని సహాయం కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించేద్దాం. దేవుని సన్నిధిలో ఆయన మన పక్షముగా ఉన్నాడు కనుక, మనకి విరోధైన వాడికి మనకి మధ్యలో నిలబడి విజయాన్ని అందించినటువంటి దేవుడు మనకి ఉన్నాడు కనుక దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుడు పక్షపాత కాదు కనుక ఆయన మన పితరులకు సహాయం చేసినటువంటి దేవుడు పేతురును క్షమించి మన హక్కులు చేర్చుకొని మరి సంఘమును తన మీద స్థాపిస్తానని వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు కనుక మరి మన పక్షమందు ఉన్నవాడు మన పక్షంగా సాక్ష్యం ఇచ్చేవాడు కనుక యోగులకు సాక్ష్యం ఇచ్చిన దేవుడు ఈ రాత్రికాల సమయంలో మన కొరకు కూడా సాక్ష్యం ఇవ్వబోతూ ఉన్నాడు. పేతురును క్షమించి హక్కులు చేర్చుకున్న దేవుడు మనల్ని క్షమించబోతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, వారందరినీ హక్కులు చేర్చుకుని పక్షపాతం లేకుండా ప్రేమించిన దేవుడు ఈ రాత్రికాల సమయంలో మన పట్ల కూడా పక్షపాతం లేకుండా ఆయన క్షమించబోతూ ఉన్నాడు. అడుగుదాం రాత్రికాల సమయంలో, అయ్యా ఇదిగో నా భక్తి జీవితం ఏంటో మీకు తెలుసు, నా బలహీనతలు ఏంటో మీకు తెలుసు. అయ్యా ఇదిగో ప్రభా అపవాదిగాడు నేను నా బలహీనతలను బట్టి నా యొక్క భక్తి హీనతను బట్టి అనేక సందర్భాలలో వాడు నవ్వుతూ ఉన్నాడు. అయ్యా అయితే నేను పడిపోయినాను, నేను నీ దృష్టిలో ప్రభు నీ సన్నిధిలో పాపం చేస్తున్నాను. అయ్యా అయితే మీరు నన్ను నల్లగొడుతూ ఉన్నారు, మీరు నల్లగొట్టితే నాకు మంచిదని మీరు నల్లగొట్టడం అయ్యా ఇదిగో ప్రభు నేను అయ్యా నా శ్రమలలో నేను భక్తి కులంలో కారణం ప్రభు ఆశీర్వాదములకు కారకుడుగా మార్చబోతూ ఉన్నాను తండ్రి. అయ్యా నా భక్తి జీవితంలో అనేకమైనటువంటి అయ్యా అనుభూతుల ద్వారా మీ సన్నిధిలో అభివృద్ధి పొందడానికి నా పాపములు నాకు తెలిసే ఉన్నాయని ప్రభా దేవుని సన్నిధిలో నా ప్రభా ఎదుగుతాను అనేక మంది దైవజనుల ద్వారా అయ్యా మేము కూడా విన్నాం తెలుసుకుంటాం. మా భక్తి జీవితం మా బలహీనతలు సరిచేసుకునే కృప దయచేయండి. ప్రార్థన చేసుకుందాం.